ఉగ్రమూకల దాడులు ఆగడం లేదు. పెహల్గాం ఘటన మరొక ముందే మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్ కార్యకర్త రసూల్ మాగ్రేపై కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రసూల్ను టెర్రరిస్టులు టార్గెట్ చేయడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆగని ఉగ్రదాడులు. కుష్వారా జిల్లాలో సామాజిక కార్యకర్త రసూల్ మైగ్రేపై కాల్పులు జరిపారు. ఉగ్రమూకల దాడులు ఆగడం లేదు. పెహల్గాం ఘటన మరొక ముందే మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలో సామాజిక కార్యకర్త రసూల్ మాగ్రేపై కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, పహల్గాంలో పర్యాటకులపై దాడి తర్వాత టెర్రరిస్టులని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ప్రతి ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ కూడా చెక్ చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే పలువురు అనుమానితులు అలాగే తీవ్రవాదులతో లింకులు ఉన్న వాళ్ళు అలాగే తీవ్రవాదుల ఇళ్లు కూడా పేల్చివేసిన విషయం తెలిసిందే ఎల్ఈడి బాంబులతో. అయితే ఈ క్రమంలోనే ఇళ్లను కూడా వెతికి కూడా ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విషయం తెలిసిందే. షోపియాన్ లోని షోపియాన్ జిల్లా అలాగే చోటిపుర గ్రామంలో కూడా లష్కర్ తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ ఆయన నివాసాన్ని కూడా భద్రతా బలగాలు పేల్చేశాయి. సో ఇలా గడిచిన మూడు రోజులుగా కూడా విపరీతమైన స్థాయిలో అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా ఫోర్సెస్ తోని సెర్చ్ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాయి. అటు అడవుల్లో సాగుతున్నాయి, అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా సెర్చ్ ప్రాసెస్ అనేది కూడా కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో తాజాగా అంటే ఈ పహల్గాం దాడిలో ముష్కరుల మెయిన్ సూత్రధారిలో ఒకడైన ఆదిల్ హుస్సేన్ కూడా మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను కూడా భద్రతా దళాలు నేలమట్టం చేశాయి. కానీ ఇంకా ఇప్పటికీ కూడా స్టిల్ ఉగ్రవాద దాడులు అనేటివి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఆగడం లేదని చెప్పాలి. పహల్గాం ఘటన మరొక ముందే మరో దాడికి కూడా ఉగ్రవాదులు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్ కుప్వారా డిస్ట్రిక్ట్ లో సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ రసూల్ మాగ్రే పైన కూడా కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోనే అంటే సొంత ఇంట్లోనే ఈ ఘాతకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రసూల్ ను టెర్రరిస్టులు టార్గెట్ చేయడానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్ లోనేమో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా దక్షిణ సౌత్ కాశ్మీర్ లోని ఒక రైస్ డిస్ట్రిక్ట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మిలిటెంట్స్ యాక్టివిటీ అనేది ఈ గత 4 సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయిందని కూడా కేంద్ర ప్రభుత్వము అలాగే ఐబీ వర్గాలు కూడా గుర్తించాయి. ఈ మేరకు మొదట ఈ మిలిటెంట్ల ఏరివేత ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేశాకే తదుపరి పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళడమా లేదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దానిలో భాగంగానే ప్రత్యేకంగా ఈ ఉగ్రమూకలు సింపథైజర్లు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళకి ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు అనే దానిపైనే ప్రస్తుతం భద్రతా దళాలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. సో వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మిలిటెంట్ యాక్టివిటీ ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోతుందో ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఈసారి యుద్ధం మాత్రము తప్పదనే చిందన కూడా ఉంది. కానీ ఇంత ఉగ్రవాదులు భయం లేకుండానే ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత వైపు భద్రతా దళాలు బార్డర్ లో ట్రూప్స్ ని కూడా ఎక్కువ స్థాయిలో కూడా డిప్లాయ్ చేసింది భారత ప్రభుత్వము, అంటే సంఖ్య పెంచింది. మరోవైపు ఇక్కడ సర్చ్ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ప్రతి డోర్ టు డోర్ వెళ్లి కూడా సర్చ్ చేస్తున్నా కూడా ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు అని చందన కూడా ప్రవర్తిస్తున్నారు. సో తాజాగా ఈ సామాజిక కార్యకర్త రసూల్ మాగ్రే కాల్పుల పైన కూడా మరోసారి సంచలనాత్మకంగా మారింది. సో ఈ మేరకు దానిపైన ఇప్పటికే పోలీసులు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు దీనిపైన ఎంక్వైరీ కూడా మొదలు పెట్టారు. కానీ ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు ఇదే దాడులు ఇదే తరగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా
అటు ఉగ్రవాద శిబిరాలతో పాటు పాకిస్తాన్ పై యుద్ధం మాత్రం ఖరారనే చెందిన కూడా ప్రస్తుతం ఒక వాతావరణం అయితే నెలకొని ఉంది వైశాలి. అయితే జమ్మూ కాశ్మీర్ మొత్తం ఇండియన్ ఆర్మీ నిఘా నీడలో ఉంది, ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. అయినా ఉగ్రవాదులు ఈ రసూల్ ఇంట్లోకి చొరబడి ఎలా కాల్పులు జరపగలిగారు? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వైశాలి, లోకలైట్స్ ఎవరైతే ఉంటారో సింపథైజర్లు, అంటే మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము, రిలీజియన్ ఆస్పెక్ట్ లో అంటే ఒక మతపరమైన బోధనలతో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడము, స్థానికులు గాని యువతనే కాకుండా పెద్దవాళ్ళని కూడా ఈ టెర్రరిస్టులు అనే వాళ్ళు ఒక మౌలానాన్ని పిలిచి ప్రత్యేకంగా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడము, సో తద్వారా వీరికి ఈ అన్ని రకాల సహాయం అందించడంలో కూడా ఆ స్థానికులని కొంతమంది చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. సో దీన్ని ఒక పవిత్ర యుద్ధంగానే వాళ్ళకి ఒక బ్రెయిన్ వాష్ అనేది జరుగుతుంది. సో ఈ మేరకు ఇప్పుడు అంత సెక్యూరిటీ ఒక రకంగా చెప్పాలంటే దుర్భేద్యమైన భద్రతా సిబ్బంది అనేది అక్కడ ఉంది. అసలు ఈ సమయంలో అక్కడ టెర్రరిస్ట్ అనేవాడు అక్కడ ఉన్నాడు అని అంటే ఇంకా వాడు ప్రాణాలకి తెగించి అంటే ఇంకా ఏ క్షణమైనా కూడా ప్రాణం పోయే పరిస్థితి ఉంది. కానీ అయినా కూడా ఈ దుస్సాహసానికి ఒడిగట్టారంటే ఖచ్చితంగా మరోసారి కూడా ప్రూవ్ అయింది. స్థానికుల సపోర్ట్ లేని టెర్రరిస్టులు మాత్రము ఖచ్చితంగా అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా ఇబ్బంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ये आतंकी अगर यहाँ पूरी तरह से दिखाई दे तो फायरिंग होगी, फायरिंग में